నమస్కారం. ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, చాలా డీప్గా ఉండే ఒక సైకలాజికల్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హోమియోపతి వైద్య విధానంలో చెప్పబడే ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషనల్ టైప్ వ్యక్తుల ద్విముఖ స్వభావం వెనుక ఉన్న అసలు రహస్యాలను, వాళ్ల చిత్రవిచిత్రమైన వ్యక్తిత్వాన్ని మనం ఈ ప్రెజెంటేషన్ ద్వారా డీకోడ్ చేద్దాం. ఇది అక్షరాల ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ కేస్ స్టడీ అని చెప్పొచ్చు. ముందస్తుగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. జీవితంలో ఎవరైనా సరే ఎలాంటి ప్రయత్నం లేకుండా ఏ పాత్రనైనా అద్భుతంగా పోషించగలిగితే అసలు వాళ్ల నిజమైన స్వభావం ఏంటి? వాళ్లు నిజంగా ఎవరు? చాలా లోతైన ప్రశ్న కదూ. ఈ ఫాస్ఫరస్ క్యారెక్టర్ స్టడీకి సంబంధించిన ప్రధాన సంక్షోభం, ఆ ఐడెంటిటీ క్రైసిస్ సరిగ్గా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సరే, ముందుగా ఈ ఫాస్ఫరస్ పొలారిటీ లేదా వాళ్లలో ఉండే ఆ తీవ్రమైన వైరుధ్యం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న మెడికల్ టెక్స్ట్ని ఒక్కసారి గమనించండి. ఇది ఆ విచిత్రమైన వైరుధ్యాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఫాస్ఫరస్ వ్యక్తులు ఒక అప్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే విపరీతమైన ఉత్సాహంలో ఉన్నప్పుడు, సరిగ్గా ఈ సబ్ కథలోని మిడతలాగా తమ చుట్టూ ఉన్న సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఒక రకమైన పారవశ్యంలో తేలిపోతుంటారు. కాని ఆ తరువాత ఖచ్చితంగా వారొక తీవ్రమైన పతనానికి, అంటే డౌన్ స్టేట్కి పడిపోక తప్పదు. ఈ రెండు విభిన్న స్థితులను మనం పోల్చి చూస్తే ప్రముఖ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ చెప్పిన షాడో లేదా చీకటి కోణం సిద్ధాంతం మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తేమో ఎక్స్ట్రావర్ట్స్, పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించే మెరుపు, అంతులేని ఉత్సాహం. మరోవైపు చూస్తే ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసేంత నిరాశ, ఏ పని పట్ల ఆసక్తి లేని ఉదాసీనత, ఇంకా సమాజంపై ద్వేషం. ఒకే వ్యక్తిలో ఇంతటి వ్యతిరేక ధృవాలు ఉండటం నిజంగా ఆశ్చర్యమే కదా. ఈ టేబుల్లో వివిధ హోమియోపథిక్ టైప్స్కి చెందిన రోగులు డిప్రెషన్ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో గమనిద్దాం. ఉదాహరణకు నేట్రమ్ మ్యూరియాటికం రోగులను తీసుకుంటే వాళ్లు బాధలో ఉన్నా సరే చాలా ధైర్యంగా కనిపిస్తారు. అలాగే ఆర్సెనికం రోగి తనకు నిరాశ ఉన్నప్పటికీ తన డాక్టర్కి ఏం చేయాలో తానే సలహాలుస్తుంటాడు. కాని ఇక్కడ ఫాస్ఫరస్ పరిస్థితి ఎంత భిన్నంగా ఉందో చూడండి. ఆ వ్యక్తి పూర్తిగా ఒంటరిగా మారిపోతాడు. ఒకప్పుడు జనాలతో కలవడాన్ని ఎంతో ఇష్టపడిన ఆ మనిషి ఇప్పుడు ఎవ్వర్నీ కలవడానికిష్టపడడు. ఏ పని చెయ్యకుండా అలా స్తబ్దుగా ఉండిపోతాడు. ఇక నెక్స్ట్ సెక్షన్, ది సైకిక్ స్పాంజ్. అసలు ఈ తీవ్రమైన ఎమోషనల్ స్వింగ్స్ వెనుక ఉన్న సైకలాజికల్ మెకానిజం ఏంతో ఇప్పుడు మనం చూద్దాం. ఫాస్ఫరస్ మనస్సుకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే దానికి సరైన స్థిరత్వం ఉండదు. అంటే ఒక స్పష్టమైన కేంద్రం లేదా కోర్ ఫీల్డ్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉండదు. ఇక్కడున్న టెక్స్ట్ కూడా మనకదే చెబుతోంది. వాళ్లకు సమాచారాన్ని విశ్లేషించి ఒక ఆర్డర్లో పెట్టుకునే ఏకీకృత నిర్మాణం లేదు. అందుకే వాళ్లు ఎప్పుడూ గాలిలో తేలుతున్నట్లుగా రియాలిటీకి చాలా దూరంగా ఉండిపోతారు. విట్మోన్ చెప్పిన ఈ అద్భుతమైన వాక్యం చూడండి. గాలికి కొట్టుకుపోయే గడ్డి పరకలాంటివారు, బాహ్య ప్రభావాలకు మరియు అంతర్గత భావోద్వేగాలకు దాదాపు నిస్సహాయ బాధితులు. ఈ పోలిక వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్లు అచ్చం ఒక సైకిక్ స్పాంజ్లాగా పనిచేస్తారు. బయటి ప్రపంచం నుండి వచ్చే ప్రతిదాన్ని ఎలాంటి ఫిల్టర్ లేకుండా పీల్చుకుంటారు. వాళ్లకు అన్నీ ఉత్సాహంగానే అనిపిస్తాయి, కాని ఆ ఆలోచనలను ఒక క్రమంలో పెట్టుకోలేక పాపం విపరీతమైన గందరగోళానికి గురవుతారు. ఇప్పుడు మనం ది ఇన్నర్ ట్వైలైట్ జోన్ అనే సెక్షన్లోకి వెళ్దాం. ఇది ఈ పేషెంట్స్కి సంబంధించిన ఒక రహస్యమైన, డిఫరెంట్ మానసిక స్థితి. అసలు ఇన్నర్ ట్వైలైట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్పృహ అంటే కాంతికి మరియు అపస్మారక స్థితి అంటే చీకటికి మధ్య ఊగిసలాడే ఒక రకమైన సెమీ ఎనాస్థెటైజ్డ్ మెంటల్ స్టేట్. ఇది పగలు రాత్రి కలిసే సంధ్యా సమయం లాంటిదన్నమాట. క్లేర్వాయన్స్, పారవస్యం లాంటివి ఈ స్థితితోనే ముడిపడి ఉంటాయని మెడికల్ టెక్స్ట్ చెబుతోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే క్లినికల్గా అనస్థీషియా వల్ల కలిగే దుష్ప్రభావాలకు అందులోంచి బయటపడలేని వారికి ఫాస్ఫరస్ అనేది ఒక అద్భుతమైన క్లాసిక్ రెమెడీగా పనిచేస్తోంది. సరే, ఇదంతా థియరీ. మరి రియల్ లైఫ్లో ఈ ఫ్లూయిడ్ ఐడెంటిటీ ఎలా ఉంటుందో ఈ ది కమీలియన్ ఐడెంటిటీ క్రైసిస్ విభాగంలో చూద్దాం. మెడికల్ రికార్డ్స్లో ఉన్న ఈ కేస్ స్టడీ గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు డాక్టర్లు లాకెసిస్ అనే మందు ఇచ్చారు. ఆ మందు ఆమె అనారోగ్య పొరలను ఒక్కొక్కటిగా తొలగించింది. అప్పుడేమైందో తెలుసా? ఆమెలోని అసలైన ఫాస్ఫరస్ వ్యక్తిత్వం ఒక్కసారిగా బయటపడింది.
నెక్స్ట్ విజిట్లో ఆమె డాక్టర్ వద్దకు వచ్చి, గుడ్ మార్నింగ్, నా లవ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంది, నాకు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. అనారోగ్యపు పొరల కింద ఆమె అసలైన ఎక్స్ట్రోవర్ట్ కోణం ఎలా కప్పబడి ఉందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఇదే. నేను ఒక ఉసిరివెల్లి లాంటిదాన్ని. నన్ను నేను ఎప్పుడూ ఒక దారిలో పెట్టుకోలేను. అసలు వాస్తవమంటే ఏమిటి అని ఒక పేషెంట్ అన్న మాటలివి. ఇతరులను సంతోషపెట్టడానికి, వాళ్ల అటెన్షన్ కోసం నిరంతరం వేరే వేరే పాత్రలు పోషించడం వల్ల చివరకు వాళ్ల సొంత ఐడెంటిటీ మీదే వాళ్లకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నేను ఎవరు అన్న ప్రశ్న వాళ్లను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం మన అనాలిసిస్ చివరి భాగానికి వచ్చాం, ఫేమస్ ఫాస్ఫరస్ ప్రొఫైల్స్. ఈ మొత్తం సైకలాజికల్ థియరీని వాస్తవ ప్రపంచానికి కనెక్ట్ చేయడానికి మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. ప్రముఖ కథారచయిత్రి క్యాథరిన్ మాన్స్ఫీల్డ్, అలాగే బ్రిటన్ మాజీ ప్రధాని బెంజమిన్ డిజ్రేలీ, వీళ్ళిద్దరి జీవితాల్లో ఈ లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం అన్వేషిద్దాం. క్యాథరిన్ మాన్స్ఫీల్డ్ ఒకసారి షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్ నాటకాన్ని కోట్ చేస్తూ, అన్నిటికంటే మించి నీకు నువ్వు నిజాయితీగా ఉండటం సరే, కాని ఏ వ్యక్తిత్వానికి అని ప్రశ్నించారు. ఎంత కరెక్ట్ కదా! బహుముఖ వ్యక్తిత్వమున్న ఆమె జీవితంలో విభిన్న ఆధ్యాత్మిక మార్గాలను, జీవన శైలులను అన్వేషిస్తూ గడిపిన ఆ బొహీమియన్ లైఫ్ స్టైల్ ఈ ఫాస్ఫరస్ పర్సనాలిటీ ఎదుర్కొనే ప్రధాన ఐడెంటిటీ క్రైసిస్కు అద్దం పడుతుంది. అలాగే బెంజమిన్ డిజ్రేలీ జీవితం కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. 2 సార్లు ప్రధానమంత్రి అయిన ఆయనకు 2 ముఖాలుండేవి. పబ్లిక్గా ఆయన వేషధారణ, ప్రవర్తన చాలా నాటకీయంగా, ఒక డాండీలాగా విలాసవంతంగా ఉండేవి. తన పొగడ్తలతో ఏకంగా క్వీన్ విక్టోరియాను కూడా ఆయన ఆకర్షించారు. కాని ఆ ఫ్లాషీ పర్సనాలిటీ వెనుక ఆయన చాలా సీరియస్ మరియు అత్యంత తెలివైన పొలిటికల్ జీనియస్. బయటికి కనిపించి ఆయన నాటకీయతను చూసి చాలామంది ఆయనలోని అసలైన రాజనీతిజ్ఞుడిని గుర్తించలేకపోయారు. డిజ్రేలీకి ఫాస్ఫరస్ టైప్కే సొంతమైన అద్భుతమైన హాస్యచిత్రత లేదా విక్ ఉండేది. తన రాజకీయ ప్రత్యర్థి గురించి మాట్లాడుతూ గ్లాడ్స్టోన్కు క్షమించదగిన ఒక్క లోపం కూడా లేదు అని ఎంతో సెటైరికల్గా అన్నారు. ఆయన ప్రవర్తన చూసి ప్రత్యర్థులు ఆయనను కేవలం ఒక పసలేని ఆకర్షణగా లైక్ తీసుకున్నారు. కాని ఆయన వాస్తవానికి తనకు ఏం కావాలో పక్కగా తెలిసిన వ్యక్తి. తన రాజకీయ జీవితం కోసం తనకంటే 15 ఏళ్లు పెద్దదైన ఒక సంపన్న వితంతువును పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఫాస్ఫరస్ వ్యక్తులు కోరుకునే నిరంతర ఆరాధనను ఆమె ఆయనకు ఇచ్చింది కాబట్టి. ఈ విశ్లేషణంతా చూసిన తర్వాత ఫైనల్గా ఒకే ఒక పవర్ఫుల్ ప్రశ్న మిగులుతుంది. ఈ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి మనుషుల వ్యక్తిత్వాలు కేవలం ముసుగులు మాత్రమే అయితే, మన చుట్టూ ఉన్న ప్రేక్షకులు అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ ముసుగుల వెనుక నిజంగా మిగిలేది ఎవరు? ఈ 19వ శతాబ్దపు మెడికల్ టెక్స్ట్ మన ఐడెంటిటీ అంటే ఏమిటి అనే ఒక మోడ్రన్ డీప్ క్వశ్చన్ని మన ముందుంచుతుంది. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇది నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది కదూ.